సైదాబాద్ మాధవనగర్ సరస్వతి శిశు మందిర్లో 2003-2004 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు దాదాపు 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని సంతోషంగా గడిపారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ 20 సంవత్సరాల తర్వాత తమను పిలిపించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం, ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ పి ఆశా మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణతో పేద విద్యార్థులకు విద్యా బోధన అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2003-2004 బ్యాచ్ పూర్వ విద్యార్థి హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు కె కృష్ణవంశీ, బి శ్రావణి, ఎన్ ప్రత్యూష, హరికృష్ణ, హరిప్రియ, ఇంకా జి దినేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ మిస్ చేసుకొని వచ్చే అందరికి హలో అందరికీ నమస్కారము. శ్రీ సరస్వతి శిశు మందిరు విద్యతో పాటు మానసిక వికాసాన్ని, ఆధ్యాత్మిక వికాసాన్ని, నైతిక వికాసాన్ని అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ని విద్యతో పాటు అందిస్తూ ఉన్నారు. ఈ శిశు మందిరాలన్నీ నేషనల్ వైడ్గా విద్యాభారతి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అలాగే తెలంగాణలో శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిరాలు పనిచేస్తున్నాయి. ఇలాంటి సరస్వతి శిశు మందిరాలలో విద్యతో పాటు ఆధునిక విద్యను, నైతికతను, తరువాత మానవిక విలువల్ని అందిస్తూ సమాజానికి ఉపయోగపడుతూ దేశభక్తిని ప్రోత్సహిస్తూ విద్యార్థులలో కొత్త నూతన చైతన్యాన్ని నిరంతరము నింపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటి ప్రయత్నంలో భాగంగానే 2003-2004 సంవత్సరము 10వ తరగతి బ్యాచ్ వాళ్ళు ఈ సంవత్సరము ఇక్కడ సమావేశమై వాళ్ళ ఆత్మీయతను తోటి విద్యార్థులతో మరియు ఆచార్యులతో పంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పంచుకుంటూ ఆనందపడుతూ ఆచార్యులందరినీ గౌరవిస్తూ సన్మానం చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక చింతన, సామాజిక చింతన, దేశభక్తి చింతన కలిగిన సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు మున్ముందు తయారవుతారని నేను ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.